హలో అందరికీ నమస్తే. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు జడ్చర్ల మండల పరిధిలోని నస్రులాబాద్ గ్రామానికి రావడం జరిగింది. నస్రులాబాద్లో 1836 ఓటర్లు ఉండగా దాదాపు 3000 మంది జనాభా ఉన్నట్టు మనకు అందిన సమాచారం. ఇక్కడ ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్కు పోటీ చేస్తుండగా ఇద్దరి మధ్యలో అంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మధ్యలో పోటీ గట్టిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ముదిరాజుల ఓట్లు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం సాగర్ల ఓట్లు కీలకంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇది జడ్చర్ల నుండి 8 కిలోమీటర్ల దూరంలో నస్రులాబాద్ ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఎలాంటి సమస్యలు నస్రులాబాద్లో ఉన్నాయి, అదేవిధంగా ప్రజలు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నస్రులాబాద్లో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? సాయి గెలవాలనుకుంటున్నాను. సాయి అంటే ఎవరు? ప్రవీణ్ చందర్. ప్రవీణ్ చంద్ర. ఎందుకంటే పనులు మంచిగా చేసాడు, గలీజ్ పనులు చేయలేదు. అభివృద్ధి చేసిండా? ఊరిని ఏమైనా మంచిగా చేసిండా? మంచి ఊరిని బాగుపరిచింది ఆయన. అవునా? ఊరిని మంచిగా చేసి మంచిగా అది చేసింది ఆయన. సత్యమ కొడుకులు ఎవడున్నా చేయలేదు. ఏడివాడ పడవాడు దిగి వచ్చిన పైసలు దిగి తినా చెయ్య అంతా అది చేసింది కానీ బేకారీ చేసింది కానీ ఆయనది అట్లా చేయలేదు. ఆయన ఇంటికెళ్ళి పెట్టుకున్నాడు. ఇంకా అయితే ప్రవీణ్ చంద్ర గెలుస్తాడంట. నస్రులాబాద్ లో గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయమ్మా? మాకు ప్రవీణ్ చంద్ర గారు మాత్రం సర్పంచ్ గారు మాత్రం మాకు ఎప్పటికీ ప్రతి ఒక్క పనులకు మేము ఏమనుకున్నాం అన్ని పనులన్నీ మాకు మంచిగా జరిగి ఇప్పటికైతే మంచిగా జరిగినాయి. ఇప్పుడు కూడా మాకు ఏది ఇట్లా రావాలని ఫోన్లు కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు డాకాన్లు అవి ఇవన్నీ కానీ మాకు ప్రతి ఒక్క దానికి గడ్డపడతాడు పంతులు గారు. మాకు మోరీలు లేవంటే మోరీలు మంచిగా చేయించిండు, రోళ్ళు అంటే రోళ్ళు మంచిగా చేయించిండు. ఇప్పుడు గైరాన్ పటలు లేవంటే కూడా గైరాన్ పటలు చేయించిండు. మాకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్నిటికీ మాకు సర్పంచ్ గారు మాకు మంచిగా అన్నిటికీ ఆయనే మాకు మంచిగా చేస్తాడు. ప్రవీణ్ చంద్ర గెలుస్తాడు, గ్యారెంటీ గెలుస్తాడు. ఈ నస్రులాబాద్ లో ఈసారి ఎవరిని గెలిపిస్తున్నారు? ప్రవీణ్ చంద్ర అనే వ్యక్తి చేసిండు ఇంతకుముందు, మళ్ళీ ఆయన చేస్తాడు అంటే ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది మాకు. ఏ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మోరీలు లేకుండా అండర్ గ్రౌండ్ చేసిండు. మంచి అభివృద్ధి పనులు చేసిండు. మంచి శివాలయం దేవుని కూడా చేసిండు. హనుమాన్ల టెంపుల్ కాడ కళ్యాణ మండపం చేసిండు. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆడబిడ్డ ఉడితే 5,000 ఆయన్నే సొంతంగా అకౌంట్ తీసి డిపాజిట్ చేస్తాడు. ఆడపిల్ల పెళ్లికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మంచి పేదోళ్ళు ఎవరు చచ్చిపోయినా 5,000 రూపాయలు సాయం ఇస్తున్నాడు. అందుకు కంపల్సరీ సాయిని గెలిపించుకోవడం ప్రవీణ్ చంద్రను బరాబర్ గెలుస్తాడు. బరాబర్. అమ్మా, ఈ నస్రులాబాద్ లో ఈసారి మీరు ఎవరు కొట్టేద్దాం అనుకున్నారు, ఎవరిని గెలిపిద్దాం అనుకున్నారు? ఎవరికైనా అంటే ప్రవీణ్ చందర్, ప్రేమలత వీళ్ళకే. ఎందుకమ్మంటే నమ్మకం మాకు. ప్రవీణ్ చందర్ నమ్మకం చాలా మంచిగా చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. మేము అనుకునే ఆయన చేస్తాడు. మా ఇంటి మీద చాలా మోరి ఉన్నది, చాలా దోమలు కూర్చేది, అవన్నీ సాల్వ్ చేసిండు. అవన్నీ మేము అడిగి కొట్లాడినాం. చేస్తాం అన్నట్టు పోయినసారి చేసిండు, మాట ఇచ్చిండు, చేసిండు. మాకు ఇవన్నీ నమ్మకం. ప్రవీణ్ చంద్ర గెలిపిస్తాడు. అవును, గెలుపు ఖాయం. నస్రులాబాద్ లో గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ? నా పేరు రాఘవేందర్, నస్రులాబాద్ గ్రామం. బూరుగుల హేమలత గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే హేమలత అంటే ఎవరు? ప్రనిల్ వాళ్ళ భార్య. ఎందుకు వాళ్ళకి గెలిచే అవకాశం? ఎందుకంటే ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందుండి అడిగేసే వ్యక్తి హేమలత ప్రనిల్ గారు. ఇప్పుడు ఎందుకంటే ఊర్లో సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఏ అవసరం ఉన్న హాస్పిటల్స్ కానీ రోడ్స్ అండర్ గ్రౌండ్ మోరీలు ఏ విషయమైనా ఆయన చేస్తాను నమ్మకంతో ప్రజలందరూ ఆయన దగ్గరకు పోతారు. అయితే నేను ఊర్లో తిరుగుతుంటే కొందరు అంటున్నారు ఇప్పుడు మేనిఫెస్టో కూడా చాలా మంచిగా పెట్టింది కానీ మరి 34 ఏళ్ళు ఏం చేసిండ్రు, మరి అంత చేయలేదు కదా, ఇప్పుడు చేస్తా అంటున్నాడు అని అంటున్నాడు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల నుండి ఏం చేసింది? కేసీఆర్ వచ్చినాకనే అందరూ డెవలప్ అయ్యారు. మా హాస్టల్లో ఎక్కడో ఉన్నాం, ఈ రోజు ముందు ప్రాబ్లం తెలుసుకొని ముందుకు అడిగేస్తున్నాం. అయితే ప్రవీణ్ చంద్ర గెలుస్తారంటే ఖచ్చితంగా గెలుస్తాడు. మా ఈసారి నస్రులాబాద్ లో ఎవరిని గెలిపిస్తున్నారు? ఏమన్నా ప్రవీణ్ అన్న రావాలని 100% కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రవీణ్ చంద్ర అవును, ఎందుకంటే ఆయన పేదవాళ్ళని చూస్తాడు, ఉన్నోళ్ళని చూస్తాడు, ఆడపిల్లలను చూస్తాడు. ఈ ఊళ్ళో చాలా మంది మొగలు చంపుకున్న ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకు మంచి చెడ్డ చూసిండు, పింఛన్లు చేసిండు. ఇప్పుడు మాకు రోడ్ వేసి ఇచ్చిండు. పర్వాలేదు. ఇప్పటికాడికి ఎవరైనా మా ఇంట్లో మా అమ్మ చనిపోయినా కూడా మా అమ్మని ఉండే హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చిండు. పనినలా మమ్మల్ని మంచి సెట్ చూసుకున్నాడు. కాదమ్మా, వేరేది ఊర్లో తిరుగుతుంటే కొందరు ఇప్పుడు అన్ని చేస్తున్నాడు కానీ ఇంతకుముందు ఎందుకు చేయలేదు? 34 ఏళ్ళ నుండి ఓలేనా కొత్తలు రావాలంటున్నారు, ఎందుకట్లా? లేదన్నా, ఒకటి ఏంటంటే బొడ్రే పండుగ ఇది కటబిన్ మషామ చేయలేదు అని వాళ్ళకు ఉంది. సరే ఈసారి గెలిచినాక అన్న కంపల్సరీగా చేస్తా అని కోరుకుంటున్నాడు 100%.
100% అది ఒక్కటే వాళ్ళకి ఉండేది ఏది లేదు. చెయ్యపాయ అని అంటే ఏంది కుక్కటమిని మైసమ్మ బొడ్డయ్య పండుగ. ఇక ఎట్లా శివాలయం గుడి కట్టించిండ్రు. ఓకే అన్ననే కట్టించిండు. అన్న కొన్ని పైసలు వేసిండు, వాళ్ళ చెల్లెళ్ళు లక్షలు ఇచ్చింది, వాళ్ళ అన్న ఇచ్చిండు. ఊళ్ళో ఇంకా దయ వస్తే 5-10 ఇచ్చిన కూడా గుడికి మేము ఇచ్చేసినాం అంతే, అంతవరకే. కానీ అన్న ప్రనిల్ చంద్ర వాళ్ళు గెలుస్తారంట. 100% గెలుస్తారన్న. ఎందుకంటే ఆయన కొన్ని పనులు మంచి పనులు చేసిండు కాబట్టి ఇక కంపల్సరీగా రావాలని కోరుకుంటున్నాం. జడ్చర్ల మండల పరిధిలోని నస్రుల్లాబాద్ దగ్గర మనం ఉన్నాం ఈరోజు. అయితే ఇక్కడ మనం చూస్తే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బ్యాటు గుర్తుతో హేమలత ప్రణీల్ చందర్ గారు గ్రామంలో ప్రచారం చాలా జోరుగా నడిపిస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఒకటి ఆలోచిస్తే ఇంతకు ముందు కూడా అంటే బీసీ జనరల్ ఉన్నది ప్రణీల్ చందర్ ఇక్కడ సర్పంచ్. సో ఇప్పుడు బీసీ లేడీ రిజర్వేషన్ రావడం జరిగింది. వాళ్ళ భార్య ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మనం ఒకసారి తెలుసుకుందాం. ఇంకా అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే మనకు ఆర్టీకి న్యూస్కు ఇక్కడ ఉన్న కొందరు ఏం చెప్పారంటే వారు తయారు చేసిన మేనిఫెస్టో అనేది చాలా ఇంప్రెసివ్గా అట్రాక్టివ్గా ఉంది. ప్రజలకు కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు కూడా చాలా సహాయం చేసే విధంగా అది ఒక మేనిఫెస్టో తయారు చేశారని చాలా మంది చెప్పుకున్నారు. దానికోసం కూడా మనకు సమాచారం రావడంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒకసారి వాళ్ళని అడుగుదాం, అసలు వాళ్ళ ప్రణాళిక ఏముంది, ఎజెండా ఏంది, భవిష్యత్తులో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారో వారి మాటలో తెలుసుకుందాం. ప్రణీల్ చంద్ర గారు నమస్తే అండి. నమస్తే. ఇంతకుముందు గతంలో మీరు సర్పంచ్గా ఉన్నారు. ఇప్పుడు కూడా బీసీ లేడీ రిజర్వేషన్ రావడం వల్ల మీ భార్యని ఇక్కడ నిలబెట్టారు. మరి మీరు సర్పంచ్ కూడా పోటీ చేస్తున్నారు. సో గతంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఈ గ్రామానికి? గ్రామస్తులు మాకు గతంలో నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి గ్రామస్తుల కోరిక మేరకు ఈరోజు గ్రామంలో మంచి శివాలయం నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పాత శివాలయం శిథిలావస్థలో ఉండి గోడలు కూలిపోయే స్థితిలో ఉండే. గ్రామస్తులందరి సహకారంతో ఈరోజు ఎవరిని అడిగినా కాదనకుండా బ్రహ్మాండమైన శివాలయం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మా గ్రామంలో ఇక్కడ వెనుకటికి ముస్లిం రాజులు ఉండ్రి కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ భూమి అనేది చాలా తక్కువ. అయితే శ్మశాన వాటికకు కూడా స్థలం లేకుండే. ఇక్కడ ఒక 3 ఎకరాల భూమిని ఈరోజు హిందూ శ్మశాన వాటికకు కేటాయించుకొని అక్కడ జిల్లాలోనే ప్రప్రథమంగా క్రిమెటోరియం కూడా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మస్జిద్లో ఈరోజు సీసీ రోడ్లు వేసి వాళ్లకు నమాజ్కి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతు వేదికకు స్థలం లేకపోతే గుడి స్థలంలో రైతు వేదికను కేటాయించి అక్కడ రైతు వేదికను నిర్మించడం జరిగింది. ఈరోజు బ్రహ్మాండంగా ఏ గ్రామంలో లేనట్టు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇక్కడ బ్రహ్మాండంగా మా ఎస్సీ సోదరులకు నిర్మించుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లాలోనే మొదటగా మిషన్ భగీరథ నీళ్లను నస్రుల్లాబాద్ గ్రామంలోనే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు గ్రామంలో చూస్తే ఒక బస్తీ దవాఖానా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం కొరకు 80% నిర్మాణం పూర్తయి ఒక 20% పనులు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తే ఆసుపత్రి నిర్మాణమై మా గ్రామ ప్రజలకు 24 గంటలు కూడా ఆసుపత్రిని అందుబాటులోకి పెడతాం. అదేవిధంగా ఈరోజు ఒక కళ్యాణ మండపం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ గల్లీల లోపల పెళ్ళిళ్ళు చేసుకొని ఫంక్షన్లు చేసుకోవాలంటే ఇబ్బంది, ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే ఆంజనేయ స్వామి గుడి పక్కల ఒక మంచి కళ్యాణ మండపం కూడా కట్టడం జరిగింది. అక్కడ అందరూ కూడా ఈరోజు ఫంక్షన్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మీరు నస్రుల్లాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామ పంచాయతీ కార్యాలయంగా తీర్చిదిద్దబడ్డది. ఈరోజు మీరు అక్కడ ఒక మీటింగ్ హాల్ అనుకోండి, సర్పంచ్ రూమ్ అనుకోండి, సెక్రటరీ అనుకోండి, దాని వెనకాలనే ఈరోజు మహిళలకు ఒక మహిళా భవనం కూడా అందులోనే ఈరోజు కేటాయించి కట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఈ గ్రామంలో 1,20,000 లీటర్ల నీళ్ల ట్యాంకు, అంటే జనాభాకు 30 సంవత్సరాలు క్యాలిక్యులేషన్ తోటి 1,20,000 లీటర్ల నీళ్ల ట్యాంకు లక్ష్మారెడ్డి గారి సహాయంతో నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఒక 5-6 సంవత్సరాల క్రితమే ఇక్కడ మొత్తం మీకు విలేజ్ చూస్తే 80% సీసీ రోడ్లతోటి కవర్ అయి ఉంటుంది. వేరే విలేజ్ల లాగా మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ విలేజ్కి వేరే విలేజ్కి కంపేర్ చేయండి, 80% ఇక్కడ సీసీ రోడ్లు కవర్ అయి ఉంటాయి. మీరు చెప్పారు చాలా అభివృద్ధి పనులు మీరు గ్రామానికి చేశారని. అయితే మీరు రాష్ట్రానికి సర్పంచుల కమిటీకి కూడా మీరు కార్యదర్శిగా ఉన్నారు. అయితే గతంలో కూడా మీరు చాలా మంది సర్పంచులకి బిల్లులు రాక, చేసిన పనికి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని కూడా మీరు ఎన్నోసార్లు పలుమార్లు సోషల్ మీడియాలో మాట్లాడారు. ఈవెన్ మా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అయితే
మీరు గతంలో చేసిన పనికే బిల్లులు రాలేవన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు సర్పంచ్గా చేసి మళ్ళీ అభివృద్ధి పనులు చేస్తే ఆ బిల్స్ వస్తాయా? మరి ఏ ధైర్యంతో మీరు మళ్ళీ సర్పంచ్కి నామినేషన్ వేశారు, సర్పంచ్గా గెలవాలని మీరు తిరుగుతున్నారు? ఈరోజు సర్పంచులు చేసిన పనులకు పైసలు రాక 14 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. మేము అందుకనే ఈసారి భయపడి ఎట్లా పని చేస్తే బిల్లు రాదని మా గ్రామంలో 2 నెలల నుంచి ఎవరన్నా నిలబడండి అయ్యా, మేము సపోర్ట్ చేస్తాం, అవుట్ రైట్గా మాకు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు, వేరే వాళ్ళకు కూడా ఎవరికన్నా టీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం ఇద్దామని చెప్పని 2 నెలల నుంచి కూడా అడగడం జరిగింది. మరి ఎవ్వరు కూడా ముందరికి రాకపోయేసరికి అందరూ గ్రామస్తులు అందరూ కలిసి లేదయ్యా ఈసారి కూడా మీరే ఉండాలి అని చెప్పని కోరడంతో వచ్చినాం. ఈసారి కూడా బిల్లులు రాకపోతే మరి మా పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగానే ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు చేసే పనులకు పైసలు ఇవ్వాలి. ఎందుకంటే పెండ్లాల బంగారు తాకట్టు పెట్టి, ప్లాట్లు తాకట్టు పెట్టి, పైసలు తెచ్చి రోడ్లు వేసి అవేసి అప్పుల పాలవుతారు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎవరైతేనేమి సర్పంచ్లకు పని చేయాలా, బిల్లులు ఇవ్వాలని చెప్పని కోరుతున్నాను. ఇంకొక విషయం ప్రణల్ చంద్ర గారు, నార్మల్గా మనం ఊర్లో ఎక్కడ తిరుగుతుంటే ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి పనులు ఎక్కువ జరుగుతాయి, నిధులు కూడా ఎక్కువ రానికి అవకాశం ఉంటుంది అంటారు. మరి మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, మరి ఎలా మరి మీరు వేరే పార్టీలు ఉండి పైననేమో రూలింగ్లో కాంగ్రెస్ ఉండి ఇక్కడ మీరు ఉంటే నిధులు వచ్చే అవకాశం ఉందా? ఈరోజు చాలా మంచి ప్రశ్న అడిగిండు మా రమాకాంత్ అన్న. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చ నడుస్తుంది, అధికార పార్టీ ఉన్న దిక్కు సర్పంచులు ఉండాలి అని చెప్పని. కాకపోతే ఈరోజు సర్పంచులుగా పోటీ చేసే వాళ్ళు గ్రామస్తులు అందరూ కూడా గమనించాలి, సర్పంచులకు గ్రామ పంచాయతీలు పార్టీలకు అతీతంగా పనిచేస్తాయి. ఈరోజు సర్పంచ్ గట్టోడైతే ఆ గ్రామానికి వచ్చే నిధులను బాజప్తా దేవచ్చు, ఆ గ్రామానికి వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు ఎవ్వరు కూడా ఆపలేరు. ఈరోజు మండల జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది, మండల్ జనరల్ బాడీ మీటింగ్లో ఆ గ్రామానికి వచ్చే నిధులు ఎవరన్నా ఆపితే డైరెక్ట్గా అక్కడ ఎమ్మెల్యేని ప్రశ్నించవచ్చు, ఎండిఓని ప్రశ్నించవచ్చు, కలెక్టర్ని కూడా ప్రశ్నించవచ్చు. ఈరోజు ఇంకా కూడా ఆ గ్రామాని పైన కక్ష గట్టి మా పార్టీ సర్పంచ్ గెలవలేదని ఎవరన్నా ఎమ్మెల్యే కక్ష గట్టి అక్కడ ఇట్లా నిధులు ఇవ్వకపోతే డైరెక్ట్ కోర్టులో ఒక పిటిషన్ వేయొచ్చు. ప్రభుత్వం నుంచి నా గ్రామానికి హక్కుగా వచ్చే దాంట్లను ఈరోజు ఆపుతున్నారు అని చెప్పని పిటిషన్ వేస్తే బాజప్తా ఏ గ్రామ పంచాయతీకి, ఎందుకంటే ఇది ఎవరో దయా దాక్షిణ్యం, ఎవరో భిక్ష కాదు, గ్రామ పంచాయతీలకు వచ్చే పైసలు గ్రామ ప్రజల యొక్క హక్కు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనుకోండి, రోడ్లు అనుకోండి, మోరీలు అనుకోండి, లైట్లు అనుకోండి, గ్రామ పంచాయతీలు కట్టిన ట్యాక్స్లనే మళ్ళా తిరిగిస్తాం మనం తప్ప ఎవరి జేబులకెళ్ళో ఇచ్చే పైసలు కాదు. ప్రజలు ఈ అపోహలు నమ్మొద్దు. దమ్మున్న సర్పంచులు ఉంటే ఏ పైసలన్నా తెస్తారు, ఏ పనులన్నా తెస్తారు, ఏ పనులన్నా చేస్తారు. ఆర్టీకి న్యూస్ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం కూడా మీ మేనిఫెస్టో. అది మీరు ఇక్కడ అంటే ఎంతో మంది చూసి మాకు షేర్ చేసింది. అయితే అసలు అలాంటి మేనిఫెస్టో అంటే పేదల కోసం అని చెప్పి ఏదో చేయాలన్నట్టు ఒక మంచి మేనిఫెస్టో తయారు చేశారు. అంటే ఆ మేనిఫెస్టో ఇంకా అసలు మీ ఆలోచన ఏంది? ఎలాంటి సంక్షేమాలు కానీ అంటే వ్యక్తిగతంగా మీరు ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన కానీ మేనిఫెస్టోలో మీరు పొందుపరిచిన ఎలాంటివి మీరు ప్రజలకు చేయబోతున్నారు? ఈరోజు ఈ గ్రామస్తులకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఏ రోజు నేను పోటీ చేసినా, నా కుటుంబ సభ్యులు పోటీ చేసినా కూడా పూర్తి స్థాయిలో మా గ్రామస్తులు వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకొని మమ్మల్ని గెలిపించారు. అంటే మా మీద ఒక నమ్మకం పెట్టుకొని అన్నప్పుడు ఈసారి మేము ఏం నిర్ణయించుకున్నామంటే గ్రామం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా గ్రామానికే తిరిగి ఇవ్వాలి మొత్తం అనేది ఆలోచన చేసి ఈరోజు మొదటగా గ్రామంలో ఆడబిడ్డ పెండ్లైతే 10,000 రూపాయలు సొంతంగా ఇవ్వాలి అనేది నిర్ణయం. అదేవిధంగా ఎవరన్నా ఆడబిడ్డ పుడితే అకౌంట్ మేమే ఖర్చులతోటి ఓపెన్ చేపించి ఒక 5,000 రూపాయలు ఆ ఆడబిడ్డకు ఫిక్స్ చేస్తే పెండ్లయ్యే వరకు ఆ వస్తువులు ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుంటుంది ఆడపిల్ల అని చెప్పని. అదేవిధంగా ఈరోజు ఎవరన్నా గ్రామంలో చనిపోతే ఒక 5,000 రూపాయలు వాళ్లకు దహన సంస్కారాల కోసం ఇవ్వాలనేది ఒక నిర్ణయం. అదేవిధంగా ఈరోజు గౌరవ వేతనం సర్పంచ్కు జీతం ప్రతి నెల 6,500 రూపాయలు వస్తుంది. ఆ 6,500 రూపాయలలో కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా
ఈరోజు 5,000 రూపాయలు మా దేవాలయం మెయింటెనెన్స్కి, 1,500 మస్జిద్కి. ప్రతి సంవత్సరం రేపు ప్రభుత్వం జీతం పెంచి 10,000 చేసినా కూడా ఆ 10,000 మొత్తం కూడా ఈరోజు దేవాలయానికి, గుడికే. అదేవిధంగా మా గ్రామస్తులకు జడ్చర్ల, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఎక్కడ ఆసుపత్రుల్లో రక్తం అవసరం ఉన్నా ఫ్రీగా ముందలకొచ్చి రక్తం అందించే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా ఈరోజు గ్రామంలో ఎవరన్నా ఇల్లు నిర్మించుకొనియండి, ఒక 50 సంచుల సిమెంటు వాళ్లకు ఫ్రీగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గ్రామంలో కాంట్రాక్ట్ పనులు జరుగుతుంటాయి. సీసీ రోడ్లు అనుకోనియండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కొన్ని బిల్డింగ్ వర్కులు జరుగుతాయి. ఈరోజు సీసీ రోడ్లు వేస్తే అక్కడ ఒక 5,000 రూపాయల లాభం వస్తుంది. అదేవిధంగా ఒక మోరీ అండర్ గ్రౌండ్ కడితే 1,08,000 రూపాయల లాభం వస్తుంది. ఒక బిల్డింగ్ కడితే 3,000 రూపాయల లాభం వస్తుంది లక్షకు. అన్నప్పుడు మేమేందంటే ఈరోజు ఒక విద్యార్థి నిధి ఏర్పాటు చేసి మా గ్రామం నుంచి ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇంకేదైనా కోచింగ్లకు చదువుకునే పిల్లలు పైసలకు ఇబ్బంది పడకుండా ఇక్కడ ఒక 50,000 1,00,000 రూపాయలు ఆ పిల్లలకు మేము సాయం చేస్తాం. అంటే అరే మా గ్రామస్తులు అందరు కలిసి మమ్మల్ని చదివిపించిండ్రు, మాకు సాయం చేసిరనే ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు మా గ్రామంలో ఫ్రీజర్ లేదు చనిపోతే పెట్టడానికి. 1,40,000 రూపాయలతోటి కూడా ఫ్రీజర్ని ఈరోజు తెచ్చి గ్రామస్తులకు అందుబాటులో పెట్టాలి అనేది ఒక ఉద్దేశం ఈరోజు. ఓకే, చివరగా మీరు నస్రుల్లాబాద్ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు నేను నస్రుల్లాబాద్ గ్రామ ప్రజలకు ఒక్కటే మనవి చేస్తున్నాను. మమ్మల్ని, మా కుటుంబాన్ని కడుపులో పెట్టుకొని ఈరోజు ఆదరించిండ్రు. మీ నమ్మకాన్ని మేము ఏ రోజు కూడా పోగొట్టుకోలేదు. ఏ రోజు మేము గెలిచినామో ఆ రోజటి నుంచి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మేము పనిచేసినాం. పగోడొచ్చినా, మనోడొచ్చినా, ఎవ్వరొచ్చినా కూడా వాళ్ళకు ముందుండి పనిచేసి పెట్టినాం. ఈసారి కూడా మీరు అవకాశం ఇస్తే ₹1 లాభాపేక్ష లేకుండా గ్రామం మొత్తం మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా మేము ప్రతి ఒక్కరి గడప గడపకు ఏం సాయం కావాలన్నా, సొంతంగా అయినా సరే, ప్రభుత్వం అయినా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి అయినా వాళ్ళకి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. ఈసారి కూడా మీరందరూ మా భార్య హేమలతను మీరందరూ కూడా ఆదరించాలని చెప్పని కోరుకుంటున్నాను. నస్రుల్లాబాద్ గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు హేమలత ప్రనిల్ చంద్ర. నేను MBA వరకు చదువుకున్నాను. నా భర్త ఈ ఊరికి చాలా చేశాడు, చాలా అభివృద్ధి పనులు చేశారు. నేను కూడా చేయాలని మీ ముందుకు వస్తున్నా. నన్ను అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను.